జరగాలని చూసి ఒక డిమాండ్. దేశం మొత్తం కానీ జనాభా కులగణన జరగాలని చూసి డిమాండ్ చేస్తుంది. అది వస్తే కానీ మరి రావాల్సిన మాట రిజర్వేషన్స్ వస్తుంది కాబట్టి దీన్ని అడ్డుకోవడానికి బీజేపీ వాళ్ళు యూనిఫైడ్ కామన్ సెన్స్ కూడా పడుతుంది. అంటే యూనిఫైడ్ కామన్ సెన్స్ కూడా అంటే మతాన్ని చూపించి రకరకాల పద్ధతుల్లో ఇబ్బంది పడ్డాయి సజావు సంరక్షణకి వాళ్ళ ప్రయత్నం. ఇది కుటుంబం కానీ గణన జరగాల్సింది. జరిగితేనే ఎవరెవరు ఎంత పొందుతున్నారో దానికి ఎంత బెనిఫిట్ జరిగించాలి మనకి రావాలని చూసి ఈ న్యాయమైన పోరాటం ఇప్పుడు 7 రోజులు కోరుతాము. దీనికి మొత్తం సిద్ధేశ్వరుడు లెక్కని సంజయ్ ఇద్దరు కూడా బీసీ సంఘాల సంబంధించిన 7వ రోజు జరుగుతాము. ప్రభుత్వం తీసుకోవాలి అంటే ఒకవైపున ఇదే రేవంత్ రెడ్డి పీసీ శాసనసభ్యుగా ఎన్నికల ముందు ఇవన్నీ చేస్తాను చెప్పాడు. పీసీ సంబంధించిన ప్రోగ్రామ్ చేస్తాను రిజర్వేషన్స్ చెప్పే ఎందుకు పట్టించుకోవాలి. ప్రయారిటీస్ కేవలం ఒకవైపు ఉంటుందా పేద ప్రజలు బీసీలు ఎస్సీలు ఈ వీళ్ళపై కూడా తెలుసుకోవాల్సి వస్తుంది. అది ఇక్కడి నుంచి ఇది నిజమైనటువంటి సమస్య ఒకటి మీరు హామీ ఇచ్చారు. మీరు ఇచ్చిన హామీని అమలు చేయడానికి ఈ వర్గాలు రావాల్సి ఇప్పుడు 2 రోజుల తర్వాత వాళ్ళు బాడీ ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి, మెడికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. వాళ్ళు డిజేబుల్డ్ అయితే మీరే బయట వహించాల్సి వస్తుంది. అందువల్ల మీరు ఎదురుకి ఏమి జరిగినా ముఖ్యమంత్రి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఈ లోపల స్పందించి తగిన మెకానిజం ఏర్పాటు చేసి స్పష్టంగా హామీ ఇవ్వాలని కోరుతాను.